महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసు స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే తులారాశి ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకించి వెల్కమ్. తులారాశి వారికి సంబంధించి శని వక్రత్యాగం ఫలితాలు చూసినట్టయితే ఆఫ్టర్ ఏ లాంగ్ టైం కుంభరాశిలోకి 30 సంవత్సరాల తర్వాత శని ఇక్కడ మనకి అక్కడ ట్రాన్సిట్లోకి రావడం జరిగింది. బట్ తులారాశి వారికి ఇది పంచమ స్థానం. యాక్చువల్గా ఈ రాశికి శని చాలా వరకు కూడా మంచి ఫ్రెండ్లీ ప్లానెట్ అండ్ యోగకారకుడు కూడా. సో ఇక్కడ ఆయన కుంభరాశిలో మూల త్రికోణంలో ఓన్ హౌస్లోనే పంచమ స్థానంలో ఆయన సంచారంలో ఉండటం. సో అలాగే ఈ కుంభరాశిలో 2 సార్లు వక్రించడం, ఇది రెండోసారి ఫైనల్గా ఇంకా వక్రించడం అనేది. సో వీరికి ఈ యొక్క వక్రత్యాగంలో చాలా వరకు కూడా చాలా విషయాల్లో వీళ్ళకి రిలీఫ్ రావడం అనేది మనం గమనించవచ్చు. ఏదైతే ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే లవ్ లైఫ్ విషయానికి సంబంధించిన విషయాల్లో చాలా చికాకులు అండ్ సంతానపరమైన విషయాల్లో కూడా పిల్లలకి సంబంధించిన విషయాల్లో సమ్ డిసాటిస్ఫాక్షన్ లాగా వాళ్ళు మొండికి వేయటం కానీ, పని సరిగ్గా లేకపోతే చెప్పింది వినట్లేదని కానీ, కొంచెం సరిగ్గా పిల్లలకి సంబంధించిన విషయాల్లో కొంత వీళ్ళేదో ట్యూనింగ్ తప్పారు అన్నట్టు ఉండడం. ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో అయితే అసలు సబ్జెక్ట్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవటం అండ్ పూర్తిగా డైవర్ట్ అవ్వటం ఎడ్యుకేషన్కి సంబంధించి ఇలాంటి విషయాలు చాలా వరకు కూడా ఈ తులారాశి వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ అవ్వటం. ఇక ఏదో లాభం వస్తుందని ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ షేర్స్కి సంబంధించిన విషయాల్లో కానీ దేనిలో అయినా సరే వీళ్ళకి అంత సాటిస్ఫాక్షన్ లేకపోవటం. ముఖ్యంగా ఎప్పుడైతే శని ఇక్కడ వృశ్చిక రాశిని చూస్తున్నారో అక్కడ వృశ్చిక రాశికి అధిపతిని కుజుడు కూడా నీచులో ఉన్నాడు. ముఖ్యంగా బిజినెస్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ కానీ, మ్యారిటల్ లైఫ్కి సంబంధించి భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమానురాగాలకు సంబంధించిన విషయాల్లో కానీ, ఎడ్యుకేషన్కి సంబంధించి పిల్లలకైతే ఏమి ఓ టెస్టింగ్ పీరియడ్ లాగా గత 4.5 నెలలు కూడా ఉండటం. సో క్రమక్రమంగా ఇప్పుడిప్పుడే వీళ్ళు సో ఈ లవ్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కానీ ఆ చికాకును వదిలించుకొని ఇంకా ఏదన్నా కొంచెం డిస్టర్బెన్స్ జరుగుంటే ఆ చికాకును వదిలించుకొని బయటికి రావటం కావచ్చు. సంతానపరమైన విషయాల్లో పిల్లలకి సంబంధించిన విషయాల్లో కూడా వాళ్ళు కూడా కొంత నెమ్మదిగా గత 4.5 నెలల్లో ఉన్న మొండితనం కావచ్చు, లేకపోతే అంత మాటంగా పోవడం కావచ్చు, అది తగ్గటం కావచ్చు. మీరు అన్ఫోకస్డ్గా సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయిన విషయాలు ఏవైతే ఉన్నారో పిల్లలు అయితే చదువుకునే వాళ్ళు అసలు ఇప్పుడు కరెక్ట్గా ఎగ్జామ్స్ టైం, ఇప్పుడు శని బాగుండాలి ఇక్కడ నుంచి అంటే నెమ్మదిగా ఫైనల్ ఎగ్జామ్స్ వస్తాయి కాబట్టి. సో ఇక్కడి నుంచి కొంచెం మారడం వల్ల తప్పకుండా మళ్ళీ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టగలగటం, ఏవేవో ఆలోచనలు ఏవేవో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవటం అన్నీ డిలే అవ్వటం. సో ఈ 4.5 నెలల్లో దేటి మీద అయితే మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, అరే ఈ పని అవ్వదు, దీని మీద మనం వృధాగా టైం వేస్ట్ చేసాం, లేకపోతే వృధాగా ఆలోచన పెట్టాం, వృధాగా తిరిగాం, వృధా ఇన్వెస్ట్మెంట్ చేసాం అని మీకు ఒక రకమైన ఎక్స్పీరియన్స్ వచ్చేసి, ఇన్వెస్ట్మెంట్ అంటే ఎలా పెట్టాలి, సంతానాన్ని ఎలా చూడాలి, సో ప్రేమ విషయాల్లో అంత జాగ్రత్తగా ఉండాలి, పెట్టుబడి పెట్టేటప్పుడు దానికి లాభానికి సంబంధించిన విషయాల్లో ఎలా ఉండాలి, మొత్తం అన్నీ కూడా మీకు టీచ్ చేసి లెసన్స్ నేర్పించి శని భగవానుడు ఇలా జాగ్రత్తగా ఉండు అని 30 సంవత్సరాల తర్వాత మీకు ఒక లెసన్ పాఠం నేర్పించి వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడి విషయంలో కానీ, మ్యారిటల్ లైఫ్లో భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ప్రేమ వ్యవహారాల్లో కానీ, అభిమానానికి సంబంధించిన విషయాల్లో కానీ. సో ఇప్పుడు ఫైనల్గా అన్నీ కుదుట పడడం, నెమ్మదిగా వీటి విషయాల్లో కొంత ఉపశమనం కలగడం, తులారాశి వాళ్ళు ఆ విధంగా ముందుకు వెళ్ళడం అనేది మనం గమనించవచ్చు. సో ఏదైనా ఇక్కడ శని యొక్క ఆస్పెక్ట్ మనకి ఇక్కడ కుజుడింటి మీద ఉండడం, కుజ స్తంభం జరుగుతుంది, మళ్ళీ కుజుడు కూడా శనిని చూడడం జరుగుతుంది ఇక్కడ కామన్గా. మళ్ళీ కుజశనుల యొక్క ఫైటింగ్ అయితే కంటిన్యూగా వెళ్తూ ఉంటుంది. బట్ వీటన్నిటి విషయాల్లో అంత అడ్వాన్స్గా ఉన్నవి మాత్రం కొంచెం నెమ్మదిగా సెటరేట్ అవుతాయి. కానీ వీళ్ళిద్దరికి మధ్య ఉన్న ఈ గ్రహ యుద్ధం ఏదైతే ఉందో అది మనం వీక్లీ మంత్లీలో తెలుసుకుంటే తప్పకుండా ఇంక ఎలాగ మనం బెటర్గా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేది తెలుస్తుంది. సో ఇంకా తులారాశి మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో చక్కగా వాళ్ళకు కూడా ఒక విషయాన్ని షేర్ చేసుకోవటం వల్ల ఇంకా చక్కగా
వాళ్ళకు కూడా తెలిస్తే ఎందుకు ఇలా జరిగింది, ఈ 4.5 నెలల్లో ఏం జరిగింది ఏంటి అనేది. ముఖ్యంగా శాలరీ ఇంక్రిమెంట్స్ విషయంలోనూ, హైక్స్ విషయంలోనూ, మీరు పెట్టుకున్న కొంచెం లాభకరమైన పరిస్థితుల విషయాల్లో కొంచెం ఈ యొక్క సాటర్న్ రిట్రగ్రేషన్ ఎఫెక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు కొంచెం అవన్నీ తగ్గటం తప్పకుండా, గతం కంటే తప్పకుండా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో శాలరీ హైక్స్ కానీ లేకపోతే వీటి విషయాల్లో కానీ కొంచెం బెటర్మెంట్గా ఉండడం ఇది ఇక్కడి నుంచి మనం గమనించదు. 4.5 నెలల్లో మాత్రం అంత ఫలితం ఇచ్చే ఆస్కారాలు తక్కువ ఉంటాయి. బట్ ఇప్పుడని నెమ్మదిగా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న విషయాల్లో మీకు ఒక స్మూత్ వే అనేది దొరుకుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.